తప్పుడు మాట మీరే గెలిచినారు కదండి. ఇలాంటి తప్పుడు మాటలేని కాదు కేంద్రమే గెలిచింది కదా. నేను అందుకనే ఏమడుగుతున్నా, కేంద్రమే గెలిచింది. నేను అందుకనే ఏమడుగుతున్నా, ఒక్క అడవిలోంచి గిరిజన బిడ్డల్ని ఖాళీ చేయించిన ఒక్క అడవిని చూపెట్టి నేను వస్తా. 12 ఏళ్లలో నరేంద్ర మోడీ గారి ఖాళీ కాదు, ఊచ కోత కోసిర్రు. ఒక్కటి చూపించాలన్నట్టు ఈయనకు. ఏడా ఇంటర్నెట్ బంద్ చేసింది ఏడా, కరెంటు బంద్ చేసింది ఏడా, 200 మందిని చంపేసింది ఏడా, మణిపూర్లో లేదా? మణిపూర్ అడవి సంపదగా మీకు కావాల్సింది. ఒక్కటి చూపించాలన్నట్టు ఈయనకు. అసలు మీరు దోయంది ఏంది అది చెప్పు నాకు. ఈ దేశంలో మీరు మిగిలిచ్చింది ఏంది? ఈయన ఒక్కటి చూపి అంటే ఒక్కటి చూపి మణిపూర్ మొత్తాన్నే మసిబొగ్గు చేసిర్రు. మణిపూరు ఉద్యమకారులకు నాయకుడు ఉన్నాడు ఒక ఆయన. నాయకుడు ఉంటే ఆయనకు పెద్ద ప్రమాదం ఉందని చెప్పి ఇద్దరు గన్మెన్లు కారు ఉంటే గన్మెన్లను పెట్టి చంపేసిరాలను. ఆడు హోమ్ మినిస్టర్ ఎక్కడ తెచ్చిండో ఆ మణిపూర్లో, అక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ తెచ్చిండో, ఈ ప్రధానమంత్రి నిమ్మకి నీరెత్తి పోనేది ఆడికి. మీ దేశ ప్రేమ నాది మీకు. ఒక్కటి చూపి ఆయన ఎగబడుతున్నాడు. ఒక్కటి చూపి ఛత్తీస్గఢ్ నాశనం స్టార్ట్ అయిపోయింది. చూపి అలా నీకు దొరికిపోయి అన్నకి. ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాసేయండి, రేపు పొద్దున ఏ అడవిలోని ఎక్కడ కూడా మైనింగ్ జరగదని మైనింగ్ చేస్తాం స్పష్టమైన ప్రకటన చేయమనండి. నేను ఏమంటున్నా, మైనింగ్ వేరు, మైనింగ్ అంతే కదండి. వీళ్ళ దేశంలో నక్సల్స్ ఉన్నప్పుడు మైనింగ్ జరుగుతలేదా? మైనింగ్ అవసరం అవునా? ఏడ జరుగుతుంది? అడవులలో జరుగుతుందా? ఛత్తీస్గఢ్లో జరిగిందా మైనింగ్? ఎన్నో అడవి కాకుండా బయట గుట్టలున్నతన జరిగింది. మెయిన్ అడవిలో పోయేదా మీరు? మైనింగ్ జరుగుతుందంటే రంగారెడ్డి జిల్లాలో కూడా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా అడవులు ఉన్నాయా? ఏదో చిన్నవి ఉన్నాయి. పెద్ద అడవిలో పోయే దమ్మెక్కడిది? మాట్లాడేస్తారు అయిపోయాయి.